రేవంత్ రెడ్డికి పట్టినటువంటిగా శిక్షలే వీళ్ళకి పడతాయి. ఎస్ ప్రసాద్ గారు, మొత్తం మీద ఒక భయాన్ని ఒక సృష్టించి ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా చెప్పారు. ఎందుకంటే అది కూడా సీఎం రేవంత్ రెడ్డి పైనే ట్యాగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నన్ను కావాలనే పైచాచిక ఆనందం పొందుతున్నారు. అప్పుడు మా నాన్నని కావచ్చు, లేదంటే హరీష్ రావుని కావచ్చు, లేదంటే ఇప్పుడు నన్ను కావచ్చు, కానీ ఖచ్చితంగా నన్ను జైలుకు పంపే యోచనలు మాత్రమే ఉన్నారు అంటారు. అంటే తప్పు చేయనప్పుడు జైలుకి ఎవరు పంపుతారండి? దానికి చట్టాల న్యాయాల మీద నమ్మకం ఉందంటారు కదా, దానిపైన మీరేమంటారు? నిన్న నోరు విశ్వనాథ్ మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకుంటే ఆ కేసు ఒకటి నమోదై ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవత రాయ్కి కూడా నా విన్నపం ఏంటంటే, ఇవాళ ఎంక్వైరీకి ఏసీబీ వాళ్ళు పిలిచారు. ఇంకా ఈ కేసు మా ఎవరితో గాలి జనార్దన్ రెడ్డితో ముడిపెట్టి చెప్పేస్తుండే ఆయన. ఇంకా అభియోగాలు కూడా మోపబడలేదు. ఇవాళ ఎంక్వైరీలో అవుట్కమ్ లో కనుక దే ఆర్ నాట్ కన్విన్స్డ్, అరెస్ట్ చేయడానికి లీడ్ అయ్యే సందర్భంలో గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఈ కేసులతో ఈయన అరెస్ట్ చేస్తామని కేసుల మీద సెక్షన్లు పెడతారు. ఆ సెక్షన్లు బెయిలబులా, నాన్ బెయిలబులా, అయితే ఫైనాన్షియల్ డీవియేషన్స్ లో ఇర్రెగ్యులారిటీస్ ని వీటికి అట్రిబ్యూట్ అవుతాయా లేదా అన్నప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ కింద కూర్చోబెట్టరు కదా, డబ్బులు ఎత్తికెళ్ళిపోయి లాయర్లు ఇందాక కూర్చోబెట్టరు కదా హరీష్ రావులతో పెచ్చపాటి పెట్టినప్పుడు వాళ్ళు చెప్తారు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏమైనా నోటీసులు ఇచ్చిందా, లేదంటే ఆర్బీఐ అయిన ఫైనాన్షియల్ డీవియేషన్స్ ని అట్రిబ్యూట్ చేస్తే ఏమైనా ఎస్టాబ్లిష్ చేసిందా, మూడోది ఎలక్షన్ కమిషన్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా, లేదా నాలుగోది ప్రభుత్వం ఈ విధంగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ టేకెన్ ప్లేస్ అన్నది ఐడెంటిఫై చేసి ప్రభుత్వ పరంగా ఏసీబీకి కంప్లైంట్ వెళ్ళిందా. ఇందులో ఫైనాన్షియల్ డీవియేషన్ ఎంత అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మిగిలిన విషయాల మీద చర్చనీయాంశాలు అవుతాయి. ఎందుకంటే ఇందాక మానవత రాయ్కి మళ్ళీ సబ్మిషనే. ఏసీబీ కోర్టు ఎప్పుడైతే సంబంధించిన అధికారులు ఢిల్లీ వెళ్ళి పౌండ్లు ఎన్ని రూపాయలతో ట్రాన్స్ఫర్ అయ్యి అన్నది లండన్ కూడా వెళ్ళి వచ్చారు. అదే లండన్ వెళ్ళి ఎంత ట్రాన్స్ఫర్ అయ్యిందో విత్ ఎవిడెన్సెస్ ఓకే చేసుకుని వచ్చారు. అంటే ఏంటి, మున్సిపల్ కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ నుంచి ట్రావెల్ అయింది, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళిన డబ్బులు అనాపైసలతో లెక్కలు తెలియదు, ఫస్ట్ తేలించుకోండి. సో దాంట్లో డీవియేషన్స్ అంటే తర్వాత ఏమైనా మిఠాయి ఇచ్చాడు అన్నది అది ఫైనాన్షియల్ డీవియేషన్, దానికి అనుకోవాలి. ఇది జరగకుండా మనం ఇక్కడ కూర్చొని మనం న్యాయ నిర్ణేతల ఆల్రెడీ 4 తపేలా ఛానళ్ళు ఉన్నాయి, వాడు సాయంత్రం ఉరిశిక్ష కూడా వేసేస్తాడు అందరికీ. అలా మనం కూడా వాదిస్తే చాలా ధైర్యంగా ఉంటుంది. అదే నా విన్నపం. తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రామకృష్ణ హెగ్డే ఈ రోజున్న మొబైల్ కాదు సార్, ల్యాండ్ లైన్ ఫోన్లోనే ఆయన పట్టుకుంటే ఏకంగా ఆయన పదవీచ్యుతుడే అయ్యాడు. అంత సామర్థ్యం ఉన్న కాంగ్రెస్ ఇవాళ ఈ దీర్ఘ సుమంగళి బావ డైలీ సీరియల్ రేటింగ్, ఈ కార్తీక దీపం డైలీ సీరియల్ నడిపిస్తారు దాంట్లో. ఇది నాకు అర్థం కావట్లే. కాళేశ్వరం కూడా అంతే, పార్ట్ 2 ఆఫ్ కార్తీక దీపం. దీంట్లో మీరు న్యాయం చేసేస్తారు, ధర్మాన్ని పరిరక్షించేస్తారంటే ఎప్పటికీ క్లూలు కుదరట్లేదు. ఇందాక మేడం చెప్పినట్టు మీకు నిద్ర లేచినప్పుడల్లా ఒకసారి పిలిచి ఎంక్వైరీకి హరీష్ రావు వస్తున్నాడు, ఎంక్వైరీ కేసీఆర్ వస్తున్నాడు, ఎంక్వైరీ కవితకి పిలిచారు, ఎంక్వైరీ కేటీఆర్ పిలిచారు. ఎవరికి ఉపయోగం అందరినీ ఎంక్వైరీలు పిలిచి వాళ్ళేమో బయటకు వచ్చి పుల్రాజా కథలు చెప్తున్నారు. బయటకు వచ్చి నిజంగా మీరు తీవ్రత ఉంటే తోలు తీసేసే కార్యక్రమం ఉంటే ఆ భయం కొంటారు. ఈయన డిబేట్ మొదలెట్టి నుంచి భయం పడ్డా అని ఉండుండి మన భయం పెట్టే కార్యక్రమం చెప్తాడు. కానీ ఆయన వాళ్ళేందుకు భయం పడతారు? నిన్న ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడితేనే దిక్కులేదు. ప్రసాద్ గారు నేను అడుగుతున్నా ఒకటే, ఇప్పుడు కాళేశ్వరం కేసులో 115వ వ్యక్తి కేసీఆర్ గారు 100 మంది ఇంజనీర్లని విచారించారు. అందులో ఇద్దరు దగ్గర 300 కోట్లు రెడ్ హ్యాండెడ్ దొరికినాయి, ఆస్తుల రూపంలో, బిల్డింగ్ల రూపంలో దొరికినాయి. మరి దగ్గర దొరికితే అసలు సూత్రం దగ్గర ఎంత దొరుకుతాయి? దాని రికవరీ ఎప్పుడు చేస్తారు? కోర్టు ఎప్పుడు చేస్తుంది? ఇలా విచారణ పోవటం అంటే అర్థం ఏంటంటే, మూడోసారి విచారణ పోవటం అంటే అది ఏదైనా జరగవచ్చు. ఆ విచారణ జరిగిన తర్వాత నిరూపణ పెడతారు. 40 నేరాలు కాదు మాయి, 40 కేసులు మా మీద. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నీ టైం నేను అసలు మాట్లాడలే, నా టైం ఒక నిమిషం. సరే నువ్వు ఉదాహరణకి కేసీఆర్ ఒక ఓనర్ అనుకుందాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఒక మేస్త్రిని ఇంజనీర్ని పనికిమాలందరినీ పిలిచి కట్టించాడు. అరే నాకు ఈ పిల్లలు ఇక్కడ వద్దు, ఇక్కడ తీసే, ఇక్కడ డైరెక్ట్ గా స్లాబ్ వేసి అన్నాడు అనుకోండి, ఈ బుర్ర ఏమైంది? బుర్ర తక్కువ కదా, ఇక్కడ పిల్లర్ అయిపోయినా రీఎన్ఫోర్స్మెంట్ లో 12 mm 18 mm 16 mm లేకపోతే అది కూల్చేస్తుందా అని చెప్పకుండా కేసీఆర్ చెప్పాడని కట్టాడంటే అడిగి ఇంజనీరింగ్ పట్ట ఆవిడ ఇచ్చాడు. ఇలా టోల్ని పట్టుకుని ముందు తోలు చెవిడీలు తీయండి, అలాంటి బుర్ర తక్కువ బ్యాచ్. డిపిఆర్ రిపోర్ట్ లో కేంద్ర పర్యవేక్షణలోనే ప్రాజెక్టులు కడతాం. ఏం గుడ్డు గురానికి ఫలితం అవుతారా? డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు సాయిల్ టెస్టింగ్ లేకుండా ఇది కుంగుతుంది, దీని రీఎన్ఫోర్స్మెంట్ ఇది, వీటికి ఏది క్లియర్ చేయకుండా అలా మా చంద్రబాబు నాయుడు కాంక్రీట్ లో వరల్డ్ గిన్నిస్ రికార్డుల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు మా కేసీఆర్. ఏంటి సార్ ఇది? ఈ కామెడీ ఏంటి నాకు అర్థం కాదు. కామెడీ కాదండి, అయిపోయిందా ప్రసాద్ గారు? కాదు, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ కూడా సెంట్రల్ వాటర్ కదా, మనకి సెంట్రల్ వాటర్
ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఉన్నారు. ఈ కొడుకులు మనకి ఏ ప్రాతిపదిక మీద క్లియరెన్స్ ఇచ్చారో నాకు కావాలి ఫస్ట్. ఇప్పుడు నేషనల్ వినండి ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 2022లో ఏర్పడింది. ఏది పోలవరంలో కాపర్ బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు ఏర్పడలే అది, లేకపోతే అది వినండి టోటలీ డిఫరెంట్. వినండి డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ, ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు కన్ఫ్యూజ్ ఇప్పుడు ప్రాణహిత అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లతో ప్రారంభమైనటువంటి ఆ ప్రాజెక్టుని పునర్నిర్మాణం పేరుతో ఆల్రెడీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు అనుమతులు ఇచ్చారు ప్రాణహిత. వీరు రీడిజైన్ అనేది డిపిఆర్ఏ లేకుండా అసలు నన్ను మాట్లాడివ్వండి. మానవతారాయ్ గారు మనం ఇప్పుడు కాళేశ్వరం మీద లేమండి, ఈ కార్ రేస్ లో ఒక్క నిమిషం అండి. మానవతారాయ్ గారు మనం కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేదండి, ఈ కార్ రేస్ లో ఉన్నాం. ఈ కార్ రేస్ లో చెప్పండి. సరే, ఈ వన్ కార్ రేస్ లో చెప్పిన అభియోగాలు ఇప్పుడు ఏసీబీ విచారణలో ఉన్నది కాబట్టి ఇది అడిచేసి కాళేశ్వరం మీద తీసుకొస్తున్నారు కాబట్టి ఫస్ట్ మనం జాతీయ హోదా అడగకుండానే వీళ్ళు ప్రాజెక్ట్ కట్టారు. జాతీయ హోదా అయితే మన పైన భారం ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ ఈ రేస్ లో వచ్చినట్లయితే ప్రసాద్ గారు మొత్తం మీద మానవతరాయ్ గారు ఈ కార్ రేసులో ఇప్పటికీ అవినీతి జరిగింది. కాకుంటే ఇదంతా కూడా ప్రజాధనంకు సంబంధించినది. అంటే రూపాయి రాకపోయినా కానీ 100 రూపాయలు మాత్రం ఇక్కడ ఖర్చు పెట్టారు. అంటే 1000 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, లక్షల కోట్లు కావచ్చు. మొత్తం మీద ఇదంతా ఈ కార్ రేసులోని ఇక్కడికి వచ్చినది. దాన్ని అంతా కూడా డొల్లతనంతో ఒక ప్రైవేట్ కంపెనీకి డొల్లతనం మీద దీన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఇటు ఏదైతే గవర్నమెంట్ నుంచి వెళ్ళి కూడా మంత్రుల కమిటీ కావచ్చు, మంత్రిమండలి నుంచి వెళ్ళి కమిటీ నిర్ణయం తీసుకోకుండానే ఏకపక్షంగా తీసుకున్నారు. ఇదే నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకు కూడా చేసిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ దీనిపైన ఏం చేయదలుచుకుంది అంటే ఏ కేసును ఇన్ని కేసులలో చూసినా కానీ ఏ కేసును కూడా కొలికి రానియట్లేదు, అంతా నట్టనడకం జరుగుతుంది అనేదే పబ్లిక్ వాదన. ఇప్పుడు నిజం అనేది ఆయన అన్నాడు కదా, నిలకడగా బయటపడింది. అందుకే విచారణ జరిపేది ఒక్క రోజులో కాదు. ఇందాకే చెప్పాను నేను, ఆ డిస్టర్బెన్స్ వస్తుంది, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు ఎవరు లేరు. అయితే నిజం అనేది నిలకడగా తెలుసు. విచారణ అనేది ఏంది అమెరికాలో లాగా లేకపోతే దుబాయ్లో లాగా మెడకాయ నరకటంగా. ఇందాకే నేను చెప్పిన రుజువులు సంపాదించాలి. రుజువులు సంపాదించిన తర్వాత అభియోగాలు నేరం మోపాలి. నేరం మోపిన తర్వాత నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇవ్వటం అంటే అర్థం ఏంది? దాన్ని సమాచారం తెలుసుకోవచ్చు, రుజువులన్నీ కూడా కరెక్ట్గా ఉంటే అరెస్ట్ కూడా చేయొచ్చు. ఇది విచారణలో మేము ఎందుకంటే మేము వెళ్ళినాం కాదు, మేము ఆర్థిక నేరాలు కాదు మా మీద పెట్టినాయి. మా మీద అక్రమ కేసులు, ప్రభుత్వాన్ని ఎదుర్కొనే కేసులు 40 కేసులు పెట్టినప్పుడు 40 కేసుల్లో పోలీస్ స్టేషన్లో పడుకున్నాం. నైట్ అర్ధరాత్రులు, తెల్లారు అర్ధరాత్రులు రిమాండ్ చేశారు. రిమాండ్ చేసినప్పుడు జడ్జి గారు నేర ఆరోపణ బట్టి ఆ సెక్షన్ల ప్రకారం మమ్మల్ని ఎన్ని రోజులు మమ్మల్ని ఎన్ని రోజులు జైల్లో పెట్టాలో, జైల్లో ఉంచాలో వారు నిర్ణయిస్తారు. 14 రోజులు రిమాండ్ అంటారు ఎవరైనా కానీ. ఇప్పుడు జరిగే విచారణ అది ఏందనేది కూడా మనకు తెలియదు వాస్తవంగా. వీరిని కోర్టులో రిమాండ్ చేయొచ్చా, జడ్జి గారి ముందు ప్రవేశపెడతారా, లేకపోతే అట్లనే నోటీసులు ఇచ్చారు కాబట్టి విషయ సమగ్రంగా సేకరించి అదనపు విషయాలు తీసుకొని వదిలిపెడతారు అనేది మనం ఎప్పుడు కూడా మనం జడ్జి చేయలేమండి. మనం న్యాయ నిర్ణేతరం కాదు, ఇక్కడ అధికారులం కాదు మనం. కాబట్టి ఓపిక పడదాం, తొందర ఎందుకు దీని మీద. ముందు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఏ కేసులో కూడా విచారణ అనేది వదిలిపెట్టలేదు. కాళేశ్వరంలో సాక్ష్యాధారాలు సేకరించారు ఘోష్ గారు. 400 పేజీలతో పాటు కేసీఆర్ గారు విచారణతో కూడా కొన్ని పేజీలు తయారవుతున్నాయి. వాటి బట్టి అన్ని కేసుల్లో కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇట్లాంటి ఆధారాలు, కాగితాల రూపంలో ఉన్న ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. అందుకే విచారణ సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ రోజు మిడ్ డే డిబేట్లో మనతో పాల్గొన్న